భగవద్గీతలో శ్రీకృష్ణుడు గురుతత్వం గురించి ఏం బోధించారు? కృష్ణుడు గీతలో కొన్ని ముఖ్యమైన అంశాలు చెప్పారండి గురువు గురించి. ఏవం పరంపరా ప్రాప్తం ఒకటి. గురువుని ఎవరిగా మనం గురువుగా స్వీకరించాలి అంటే వాళ్ళకొక ప్రామాణిక గురు శిష్య పరంపర అనేది ఉండాలి. స్వయంభూగా వెలిసిపోకూడదనమాట గురువులు అనేవాళ్ళు. ఒక ఆచార్య పరంపర ఉండాలి. అంటే ఒక అథెంటికేషన్. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా విద్యా సంస్థలోకి వెళ్ళామనుకోండి, చూస్తాం అఫిలియేటెడ్ లేదా రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్లోనే వేస్తాం. ఇప్పుడు ఏం బోర్డు లేదు, ఏం సిబిఎస్సి కాదు, ఎస్ఎస్సి కాదు, ఐసిఎస్సి కాదు, ఏదో స్కూల్ నడుపుతున్నారంటే వేసేస్తారా అండి? ఎందుకు అనంటే మనకి ఆ దృష్టి ఉంది కాబట్టి ప్రామాణికంగా అయి ఉండాలి. అది మొట్టమొదటి విషయం. మనం చూడాల్సింది ఒకరిని గురువుగా స్వీకరించే ముందు గురు శిష్య పరంపర ఉన్నదా. 2, గురువు గురించి కృష్ణుడు భగవద్గీతలో చెప్పింది తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ. గురువుని ఆశ్రయించేటప్పుడు సేవ, పరిప్రశ్న, ఈ 2 చాలా ముఖ్యం. చాలామంది ప్రశ్నించడానికి రెడీగా ఉంటారండి, కానీ సర్వీస్ చేయడానికి రెడీగా ఉంటారు. ఫస్ట్ ఆశ్రయించాలి. ఆశ్రయించడానికి వినయం కావాలి. వినయంతో ఆశ్రయించి సర్వీస్ చేసినప్పుడు అప్పుడు శాస్త్రంలో ఉండే సారాంశాలన్నీ కూడా అవగతం అవుతాయి. ఒకసారి ప్రభుపాదుల వారి గురువు గారి దగ్గరకు ఒక ఆయన వచ్చారనమాట. నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయండి అని అంటే, ప్రభుపాదుల వారి గురువు గారు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన ఏమన్నారు తెలుసా? అక్కడ కిచెన్లో బాసన్లు చాలా గిన్నెలు ఉన్నాయి, వాటిని గంట సేపు తోమిరండి అని అన్నారనమాట. గంట సేపు ఆయన చాలా పెద్ద వ్యక్తి, ఆయన కిచెన్లో ఉండే ఆ భగవంతుడికి భక్తులకి వంట చేసే వెజల్స్ అన్నిటిని కూడా క్లీన్ చేసి వచ్చారు. ఇప్పుడు చెప్పు నీ ప్రశ్నలు అని అంటే, అన్ని ప్రశ్నలు తీరిపోయాయి అని చెప్పారనమాట. సర్వీస్ గివ్స్ ఆన్సర్స్. గురువు చెప్పిన ఏ సేవ అయినా సరే మన నిష్ఠతో చెప్తే మన దగ్గర ఉండే ప్రశ్నలన్నీ తీరిపోతాయి. ఈ సమాజంలో ఈ ప్రస్తుత జనరేషన్స్లో మేము చూస్తామండి, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో మమ్మల్ని ప్రశ్నలు అడుగుతుంటారు కదా. ప్రశ్నలు అడగడానికి చాలా రెడీగా ఉంటారు, కానీ ఫాలో చేయడానికి రెడీగా ఉంటారు. ఒకసారి ప్రభుపాదుల వారిని అడిగారు, డిడ్ యూ సీ కృష్ణ అని అంటే, ప్రభుపాదుల వారు అన్నారు, నేను చెప్పింది ఫస్ట్ నువ్వు నమ్ముతావా? కాబట్టి మన నమ్మకం ఫెయిత్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎంత ఫెయిత్ని ఇన్వెస్ట్ చేస్తే అంత కృప రిటర్న్స్లో వస్తుంది. బట్ వీఆర్ నాట్ రెడీ టు ఇన్వెస్ట్ ఎనీథింగ్, బట్ వీ వాంట్ రిటర్న్స్. అది ఈ జనరేషన్ ప్రాబ్లం. అదే కానీ మనం ఫెయిత్ ఇన్వెస్ట్ చేస్తే తప్పకుండా ఆ కృష్ణుడి యొక్క కృప అనుభూతి ఎంతమంది జరిగాయి, ఎంతమందికి అవ్వలేదండి. మనకెందుకు కాదు చెప్పండి, తప్పకుండా జరుగుతుంది. కాబట్టి ఆ పరిప్రశ్న క్వశ్చన్స్ ఇవ్వాలి, కానీ వినయంతో అడగాలి, ఛాలెంజింగ్గా అడగకూడదు. ఇలా కానీ ఎవరైనా తత్వదర్శి అయిన గురువుని ఆశ్రయించగలిగితే, ప్రామాణికమైన గురు శిష్య పరంపర ఎవరైతే శాస్త్రమును అధ్యయనం చేశారో, ఆచార్యుడు అంటే 2 ఉండాలండి. ఒకటి అధ్యయన, శాస్త్రాన్ని తెలుసుకోవటం ఒక భాగమైతే, శాస్త్రాన్ని ఆచరించటం. అందుకే గోదాదేవి తిరుప్పావైలో ఆచార్యుని పక్షితో పోలుస్తుంది అన్నమాట. 2 వింగ్స్ ఉంటాయి, ఒకటి అధ్యయన, 2 ఆచరణ. ఈ 2 ఉన్న వాళ్ళని మనం ప్రామాణికంగా ఆచార్యుడిగా స్వీకరించవచ్చు. హరే కృష్ణ. చివరిగా మా ప్రేక్షకులకు గురు సాంగత్యం గురించి మీ మాటల్లో. మనందరం ఎంతో అదృష్టం చేసుకున్న వాళ్ళమండి. ఈ భారతదేశంలో సనాతన సాంప్రదాయంలో పుట్టి మనకి ఈ మానవ జన్మ లభించటం, భగవంతుడు, భక్తుడు, భక్తి అనే విశేషాలు తెలుసుకోవటం, మనందరం కూడా చక్కగా వినయంతో, ఎంతో శ్రద్ధతో, విశ్వాసంతో మన శాస్త్రములను, మన ఆచార్య పరంపరను, మన గురువులని ఆరాధన చేద్దాం. చక్కగా వాళ్ళు చెప్పే మంచి విషయాలను నేర్చుకుందాం. వాటిని అవగతం చేసుకొని మన జీవితంలో పాటించడానికి ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ ఆ కృష్ణుడి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు లభించాలి అని మా స్వామికి ప్రార్థన చేస్తాం. మా ఆశ్రమంలో ఉండే రాధా బృందావన్ బిహారీకి. హరే కృష్ణ.